గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అంతా బాగుండాలని ఆలయానికి వెళ్లి దీపాలు పెడితే ఆ ఇంటి దీపం ఆరిపోయింది. శివయ్య కటాక్షం కోసం వెళ్తే ఆ కుటుంబానికి తీరని కడుపుకోత మిగిలింది. కోనేట్లో దీపాలు వదిలేందుకు వెళ్లిన ఆ కుటుంబంలో ముగ్గురు అక్కా చెల్లెలను మృత్యువు చెరువు రూపంలో మింగేసింది. ఉన్న ముగ్గురు పిల్లలు ఒకేసారి తన కళ్ళెదుటే ప్రాణాలు వదలడం చూసిన ఆ తల్లి తట్టుకోలేకపోయింది. శివయ్య, నిన్ను చూడాలని వస్తే నా ముగ్గురు పిల్లల్ని నీటిలో కలుపుకున్నావా అంటూ ఆమె ఏడ్చిన తీరు ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ మహా విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురంలో గ్రామీణ వైద్యుడు బాబు, విజయశాంతి దంపతులకు మూషిక, చరిత, రూపిక ముగ్గురు సంతానం. పరమ భక్తుడైన బాబు ఒక్కడే అరుణాచలేశ్వరం దైవ దర్శనానికి వెళ్లాడు. పిల్లలు కూడా ఏదైనా గుడికి వెళ్దామమ్మా అంటే గూళూరు చెరువు కట్టపైన ఉన్న శివాలయానికి తీసుకెళ్లింది. అందరూ దేవుణ్ణి దర్శించుకున్నారు. గుళ్ళో దీపాలు వెలిగించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. తిరిగి వచ్చే ముందు దీపాల్ని నీళ్లలో వదిలిపెడదామని చెరువు దగ్గరికి వెళ్లారు. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఒకరి చేయి మరొకరు పట్టుకుని మెల్లిగా మెట్లు దిగుతున్నారు. అయితే మెట్లపై పాకురు ఉన్న విషయాన్ని ఎవరూ గమనించలేదు. పాకురు పట్టిన మెట్లపై ఒకరి తర్వాత ఒకరు అడుగు వేశారు. అంతా ఒక్కసారిగా జారి చెరువులో పడ్డారు. ఎవరికి ఈత రాకపోవడంతో ముగ్గురు మునిగి చనిపోయారు. అక్కడే ఉన్న తల్లికి ఏం జరుగుతుందో అర్థం కాక కేకలు పెట్టింది. పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేసింది. తాను కూడా మునిగిపోయే సమయంలో కేకలు విన్న స్థానికులు పరుగున వచ్చి విజయశాంతిని కాపాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాల్ని వెలికి తీశారు. ఆ మృతదేహాల్ని చూసిన విజయశాంతి తల్లడిల్లిపోయింది. నా బిడ్డలు చనిపోలేదయ్యా, ఏదో ఒకటి చేసి బతికించండి అయ్యా అంటూ ఆమె ఏడ్చిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఇంతటి విషాదం ఏ కుటుంబంలోనూ జరుగుద్దు దేవుడా అంటూ స్థానికులు విలపించారు. హుటాహుటిన అరుణాచలం నుంచి వచ్చిన బాబు కుమార్తెల మృతదేహాల్ని చూసి మూర్ఛపోయాడు. స్థానికులు సపర్యలు చేయగా దేవుడి దర్శనానికి వెళ్తే ఇలా జరిగింది ఏంటి దేవుడా అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. మా ముగ్గురు పిల్లలు చచ్చిపోయారు, మేమెందుకు బతికేది అంటూ ఆ ఇద్దరు దంపతులు ఏడుస్తుంటే చూడ్డం స్థానికులకు కష్టతరమైంది. ఎలా బతుకుతారో ఏమో అనుకుంటున్నారు స్థానికులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.